హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8,500 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు సొంత జిల్లాలోనే పనిచేసే అవకాశాన్ని అయితే పొందవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వారికి ఎటువంటి ఫీజు అయితే లేదు. అసలు అప్రెంటిస్ అంటే ఏంటి అనేది కూడా చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. అది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. అంతకంటే ముందుగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కే కాదు, చాలా నోటిఫికేషన్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే చాలామందికి ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ఫెసిలిటీ కానీ లేదా దగ్గరలో ఇంటర్నెట్ సెంటర్ ఫెసిలిటీ కానీ ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం నేను ఒక ఆప్షన్ అయితే చెప్తాను. అది ఏంటి అంటే, డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మొబైల్ ఇంటర్నెట్ కేఫ్ అనే యాప్ అయితే ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే అడుగుతుంది. ఓపెన్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేస్తే ఈ విధంగా యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నేను ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాను. ఎవరైనా సరే మీరు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ జాబ్ అప్లికేషన్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ లేటెస్ట్గా వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కోసం అయితే తెలుసుకుంటున్నాం కనుక దానికి సంబంధించి అప్లై చేయాలంటే ఈ విధంగా ఆల్రెడీ మనకి ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అయితే ఉంది కనుక అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీలో ఈ అప్రెంటిస్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. అక్కడ అప్లై నౌ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా పూర్తి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఎవరైనా సరే మీ యొక్క ఇంటి నుండే అప్లై చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ మీరు వాళ్ళతో చాట్ చేయొచ్చు. చాట్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి పంపించినట్లయితే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీకు అప్లై చేసినటువంటి పీడిఎఫ్ అనేది మీకు పంపించడం అయితే జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో ఈ వీళ్ళ యొక్క యాప్ లింక్తో పాటుగా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను. డైరెక్ట్గా కాల్ చేసి కూడా మీరు మాట్లాడొచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఎటువంటి ఫీజు అయితే పే చేయక్కర్లేదు కనుక మీరు అప్లై చేసిన తర్వాత వీళ్ళు అప్లై చేయడానికి గల సర్వీస్ ఛార్జ్ అనేది పే చేస్తే సరిపోతుంది. అదే మిగతా అభ్యర్థులు ఎవరైనా సరే ఉన్నట్లయితే మీరు కేవలం మీ యొక్క ఫీజుతో పాటుగా సర్వీస్ ఛార్జ్ అనేది పే చేయాలి. సర్వీస్ ఛార్జ్ అనేది ఎక్కువగా అయితే ఏమీ ఉండదు. బయట కామన్గా మనకి ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో ఎంతైతే తీసుకుంటారో అంత లేదా అంతకంటే తక్కువగానే వీళ్ళైతే చేస్తారు. తెలుగు వాళ్ళే వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు. ఈ విధంగా కొత్తగా ఒక ఆప్షన్ ద్వారా అయితే ముందుకు రావడం జరిగింది. సో వీళ్ళని మీరు సపోర్ట్ అయితే చేయొచ్చు. చాలా మంచి ఆప్షన్. నేను కూడా కొన్నిసార్లు వినియోగించుకున్నాను కనుక మీకైతే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఎస్బీఐ నుండి వచ్చినటువంటి ఈ అప్రెంటిస్ ప్రోగ్రామ్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా అప్రెంటిస్షిప్ అంటే ఏంటి అనేది క్లియర్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఒక బ్యాంక్ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే అక్కడికి వెళ్ళి ఏదైతే వర్క్ అనేది చేస్తారో ఆ వర్క్ అనేది మీరు ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అయితే నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఇదే ప్రోగ్రామ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది నాబ్స్ అంటే నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ మరియు స్కిల్ ఇండియాలో భాగంగా మనకి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది మీకు 3 సంవత్సరాల కాల పరిమితికి అయితే ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా మీకు స్టైఫండ్ అయితే ఇస్తారు. స్టైఫండ్ అనేది మీకు 2,000, 3,000, 4,000 అయితే ఎవరు ఎక్కువగానే ఇస్తారు. అది కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ప్రతి సంవత్సరం కూడా ఈ స్టైఫండ్ అనేది ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా 3 సంవత్సరాల తర్వాత మీరు ఏదైతే ఈ అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేస్తారో ఈ చేసినటువంటి ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ ద్వారా మీరు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాల్లో అంటే ఎస్బీఐ కానీ ఇతర ఉద్యోగాల్లో ఎక్స్పీరియన్స్ ద్వారా ఏమైనా భర్తీ చేసేటప్పుడు ఈ ట్రైనింగ్ అనేది మీరు చేశారు కనుక మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఆ విధంగా మీరు ఈజీగా జాబ్ అనేది పొందవచ్చు. అంతేకాకుండా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతూ ఉంటాయి. వాటిలో కూడా ఈ ట్రైనింగ్ అనేది మేము కంప్లీట్ చేసుకున్నాము అని చెప్పి మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు ఈజీగా జాబ్ అయితే పొందవచ్చు. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే నవంబర్ 20 నుంచి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డిసెంబర్ 10 వరకు కూడా టైం అయితే ఉంది.
అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ అనేది జనవరిలో పెడతామని కూడా ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి కూడా డిసెంబర్ లాస్ట్ వీక్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆ వివరాలు కూడా మనకి ఆల్రెడీ ఇందులో అనౌన్స్మెంట్ అయితే చేశారు. మరి ఇక్కడ రాష్ట్రాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రిజర్వేషన్ల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే డీటెయిల్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే టోటల్గా 620 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఎస్సీ 99, ఎస్టీ వాళ్ళకి 43, ఓబీసీ వాళ్ళకి 167 అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 62, జనరల్లో ఉన్న వాళ్ళకి 249 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ అప్రెంటిస్ ట్రైనింగ్లో ఎవరికైనా సరే ఇంకో డౌట్ అయితే ఉంటుంది, ఏదైనా జాబ్ వచ్చిన తర్వాత ఈ జాబ్ అనేది వదిలి మనం వేరే జాబ్లోకి వెళ్ళొచ్చా అని అడుగుతుంటారు. సో ఆ విధంగా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కనుక మీకు ఆ అవకాశం అయితే ఇస్తారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వేకెన్సీస్ ఉన్నాయి అని కూడా మనం అయితే ఇక్కడ చూడొచ్చు. తెలంగాణకు సంబంధించి చూస్తే ఎస్సీ వాళ్ళకి 73 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 32 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 124 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 46 ఉన్నాయి, జనరల్లో 185 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలుగు లేదా ఉర్దూ అనేది మనకి లోకల్ లాంగ్వేజ్గా అయితే చెప్పడం జరిగింది, బోత్ తెలుగు స్టేట్స్కి అన్నమాట. మరి టోటల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ట్రైనింగ్ సీట్స్ కూడా ఇచ్చారు, అంటే సొంత జిల్లాలో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 620 వేకెన్సీస్లో శ్రీకాకుళం జిల్లాలో 33, విజయనగరంలో 29, విశాఖపట్నం 44 అండ్ ఈస్ట్ గోదావరి 62, ఆ తర్వాత వెస్ట్ గోదావరి 75, కృష్ణా 53, గుంటూరు 75, ప్రకాశం 47, నెల్లూరు 37 అండ్ చిత్తూరు చూసుకున్నట్లయితే 43, వైఎస్ఆర్ కడప జిల్లాలో 51, అనంతపురం 28, కర్నూలు అయితే 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలంగాణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కూడా 460 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి ఒకసారి క్లియర్గా చూసుకోండి. చాలా ఎక్కువ జిల్లాలు కనుక అయితే నేను ఇప్పుడు చెప్పట్లేదు, వీడియో అనేది బాగా లెంత్ అయితే అవుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ చూస్తే ఏజ్ అనేది 20 నుంచి 28 సంవత్సరాలు అయితే అడగడం జరిగింది. అది ఏ తేదీ నాటికి లెక్కిస్తారు అనేది కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అక్టోబర్ 10వ తేదీ నాటికి 2020లో లెక్కించడం అయితే జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎవరికంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యొక్క వివరాలకు వచ్చినట్లయితే ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎనీ డిగ్రీ అన్నమాట. మీరు బిఏ బీకామ్ బీఎస్సీ లేదా బీకామ్ లేదా బీటెక్ చేసినా లేదా ఇతర ఏదైనా డిగ్రీ చేస్తే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫైనల్ ఇయర్ ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళు అక్టోబర్ 10 నాటికి రిజల్ట్స్ అనేవి వచ్చినట్లయితే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 3 సంవత్సరాల ట్రైనింగ్ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ ట్రైనింగ్ అనేది మీకు బ్యాంక్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టైఫండ్ కూడా ఇస్తారు అని చెప్పాను కదా, ఆ స్టైఫండ్ యొక్క డీటెయిల్స్ కానీ మనం చూసుకున్నట్లయితే మీకు 3 సంవత్సరాల మొదటి సంవత్సరం ప్రతి నెల కూడా 15,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. సెకండ్ ఇయర్ అనేది ప్రతి నెల కూడా 16,500 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. థర్డ్ ఇయర్ చూసుకున్నట్లయితే ప్రతి నెల కూడా 19,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవు, కేవలం శాలరీ బెనిఫిట్ అయితే మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఇది డైరెక్ట్ జాబ్ అయితే కాదు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కనుక. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ కానీ చూసుకుంటే మనకి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే ఒకటి ఉంటుంది. అందులో 100 మార్క్స్కి ఉంటాయి, 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 4 సెక్షన్లు ఉంటాయి, 4 సెక్షన్లో కూడా ఈచ్ సెక్షన్ 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి దానికి కూడా 15 నిమిషాల సెక్షనల్ టైమింగ్ అయితే ఇస్తారు. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద మీకు ఈ యొక్క టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 1/4 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయని కూడా మనకి ఇక్కడైతే చెప్పడం జరిగింది, అది కూడా ఒకసారి చూసుకోండి. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు అయితే చెప్తాను. అంతకంటే ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో అయితే మీకు సెంటర్స్ అయితే ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి కూడా మనం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నట్లుగా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ కానీ మనం చూసుకున్నట్లయితే లోకల్ లాంగ్వేజ్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందా ఉండదా అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎవరైనా సరే 10th లేదా 12th అంటే 10th లేదా ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో మీరు కానీ లోకల్ అంటే తెలుగు కానీ
ఉర్దూ కానీ లాంగ్వేజ్ ఏదైతే మీరు అప్లై చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకుంటారో అది సబ్జెక్ట్గా కలిగి ఉన్నట్లయితే మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉండదని ఇక్కడ పాయింట్లో ఇచ్చారు. నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కనుక తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్యాంకుకి సంబంధించినటువంటి మెడికల్గా ఫిట్ అయినట్లయితే మీకు బ్యాంకుకి సంబంధించి రిక్వైర్మెంట్కి సంబంధించి మెడికల్లీ ఫిట్ అయినట్లయితే మీకు జాబ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే మీకు తీసుకుంటామని చెప్పారు. 300 రూపాయల ఫీజు అయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే అసలు ఫీజు అయితే ఉండదు. ఎటువంటి ఫీజు కూడా మీరు పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అప్లై చేసుకున్న తర్వాత డిసెంబర్ లాస్ట్ వీక్లో మీరైతే దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎస్బీఐ నుండి వచ్చినటువంటి అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ అయితే చేయండి, లేదా ఇక్కడ మీకు నోటిఫికేషన్ యొక్క లింక్తో పాటుగా అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి కనుక అక్కడ క్లిక్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.